వరంగల్ పరిధిలో ఉన్న ప్రజలకు నా విన్నపము ఏంటిదంటే, కమర్షియల్గా తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్టిల్ట్ ఉన్నదో స్టిల్ట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి. ఇదే కాదు, చాలా ఉన్నాయి ఇంకా డెమోలిషన్ చేసేటి. ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటాము. మీరు రిస్టోర్ చేసుకోండి. స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కొరకే యూజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే, రోడ్డు మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్డు మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊకే మాకు కంప్లైంట్ రావడం, స్ట్రీట్ని మిస్యూజ్ చేయడం. దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాము. మళ్ళీ వాళ్ళకి చెప్పాము, ఇప్పటికే ఉన్న మెటీరియల్ అంతా మీరు స్టిల్ట్ ప్లస్ 3 ఫ్లోర్ తీసుకున్నారు, సెల్లారు స్టిల్ట్ ప్లస్ 3 ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకే యూజ్ చేయాలి. దయచేసి ప్రతి ప్రజలకు, ప్రతి ఓనర్స్కు, ప్రతి బిజినెస్ మ్యాన్కి చెప్పేది అంటే, అది మీ కొరకే మేము చేసేది, మాకేం పర్సనల్ ఏం లేదు. కాబట్టి స్ట్రీట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసి యాజ్ పర్ అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా మీరు యూజ్ చేసుకుంటే మీకు లాస్ కాదు. ఇప్పుడు మిస్యూజ్ చేయడం వల్ల ఏదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లాసే, మాకు కూడా వ్యయ ప్రయాసం ఇది డిమాలిషన్ చేయడం, మేమంతా మ్యాన్ పవరింగ్ చేసుకోవడం కూడా. కాబట్టి దయచేసి ఏదైతే మళ్ళీ కోరుకునేది, స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ పరంగా యూజ్ చేస్తే ప్రజలకు మంచిది, మనకు కూడా మంచిది, మీకు కూడా సాఫీగా ఏది బిజినెస్ నడుస్తుందని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్ మీద ఈరోజు ఉదయం 7 గంటల నుంచి వరంగల్ చౌరస్తా నుంచి ఎంజిఎం హాస్పిటల్ వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేయడానికి ఫుట్పాత్ మీద అండ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. వాటిని క్లియరెన్స్ చేస్తున్నాము. దాని గురించి మాకు బందోబస్తు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఈ విషయాన్ని మా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ ఉత్తర్వుల మేరకు ఒక 30 మంది సిబ్బందితో ఈరోజు వచ్చేసి ఈ ఎంక్రోచ్మెంట్ క్లియరెన్స్ జీరమ్స్ చేస్తుంటే మేము వాళ్ళకి రక్షణగా ఉండడం జరిగింది. ఎవరైనా వచ్చి అడగించి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం కోసం అని చెప్పేసి అని భద్రత గురించి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగానే ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేది క్లియర్ చేయడం జరిగింది.